హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పోకో F7 వర్సెస్ ఐక్యూ నియో 10 మొబైల్స్ ఏ మొబైల్ తీసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేద్దాం. 12GB 256GB వేరియంట్ ధర పోకో F7 30,000కు వస్తుంది ఆఫర్తో కలుపుకొని. అదే 12GB 256GB వేరియంట్ మనకు ఐక్యూ నియో 10 వచ్చేసి 36,000 అయితే ఉంది, ఆఫర్తో కలుపుకొని 34,000కి అయితే వస్తుంది. అంటే ఇక్కడ 4,000 రూపీస్ అయితే మనకు డిఫరెంట్ అయితే ఉందన్నమాట. సో ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రైస్ విషయంలో మనకు పోకో F7 బెటర్ అయితే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.78 ఇంచెస్ ఐక్యూ నియో 10 అయితే ఉంటుంది. అదే పోకో F7 అయితే 6.83 ఇంచెస్ ఉంటుంది. రెండు 1.5K రిజల్యూషన్తో వస్తుంది. మనకు పోకో POLEDతో వస్తుంది. అంటే ఐక్యూ కంటే డిస్ప్లే విషయంలో పోకో ఫార్ బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది. రెండు HDR10+ సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఇంకా మనకు డిస్ప్లేలో ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు పోకో F7లో డాల్బీ విజన్ కూడా ఉన్నది, కానీ డాల్బీ విజన్ మనకు ఐక్యూ నియో 10 అయితే లేదనమాట. ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తారో, ఆన్లైన్ కంటెంట్ ఎక్కువ చూస్తారో వాళ్ళకైతే పోకో F7 అనేది చాలా బాగుంటుంది అనమాట. కలర్స్ కానీ మనకు డైనమిక్ రేంజ్ కానీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అంటే డిస్ప్లే విషయంకి వస్తే, ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే పోకో ఐ బ్రైట్నెస్ మోడ్ 1700, పీక్ బ్రైట్నెస్ మోడ్ 3200 అయితే ఉంటుంది. ఐక్యూ నియో 10 విషయానికి వస్తే ఐ బ్రైట్నెస్ మోడ్ 2000 నిట్స్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ మోడ్ 4500 ఉంటుంది. అంటే బ్రైట్నెస్ విషయంలో కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది ఐక్యూ నియో 10 అయితే. ఓకే, కానీ డిస్ప్లే 30,000లో అసలు పోకో F7 డిస్ప్లేని బీట్ చేసే మొబైల్ లేదని చెప్పొచ్చు. అంత బాగుంటుంది డిస్ప్లేని అయితే పోకో F7లో. ఫ్రెండ్స్, కెమెరా ఐక్యూలో 50MP, అలాగే రియర్ కెమెరా పోకోలో 50MP రియర్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32MP ఐక్యూలో, పోకోలో 20MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్ సైడ్ రియర్ కెమెరా యూజ్ చేసి 4K 60fps వరకు రెండు మొబైల్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మనకు ఐక్యూలో ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఇచ్చారు, 4K వరకు మీకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే పోకోలో 20MP కెమెరా ఇచ్చారు ఫ్రంట్ సైడ్, మీరు 1080p మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు పోకోతో పోల్చుకుంటే కొంచెం వీడియో పరంగా మనకు కెమెరా పరంగా ఐక్యూ అనేది కొంచెం బెటర్గానైతే ఉండడం అనేది జరుగుతుందనమాట. అంత చేంజ్ అయితే ఉండదు, కాకపోతే మనకు దగ్గర కొంచెం ఫొటోస్ పెట్టి చూసినప్పుడైతే కొంచెం ఐక్యూ అయితే బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాసెసర్, రెండింటిలో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇవి గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్ అనమాట. మెయిన్ గేమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. రెండింటిలో సేమ్ ప్రాసెసర్ కాబట్టి సేమ్ మనకు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంకా మనకు పోకో F7 అనేది కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ 32,000లో 8GB ర్యామ్తో వస్తుంది. మనకు 128GB 8GB ర్యామ్, అందులో UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. కాకపోతే మనకు స్టార్టింగ్ ప్రైజే పోకోలో 12GB 256GB వేరియంట్ వస్తుంది. అందులో మనకు UFS 4.1 స్టోరేజ్ యూజ్ చేశారు. దాని కారణంగా మనకు ఐక్యూ కొంచెం మనకు పోకోనే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ విషయానికి వస్తే పోకోలో 7550 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 90W ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఐక్యూ నియో 10కి వచ్చినట్లయితే మనకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 120W ఫాస్ట్ ఛార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంచుమించు రెండు సేమ్ ఛార్జింగ్ విషయంలో సేమ్ ఒక 5-10 మినిట్స్ డిఫరెన్స్ ఛార్జింగ్ అయితే అవుతున్నాయి అనమాట. ఇక మనకు ఛార్జింగ్ డిక్రీజ్ విషయంలో వస్తే మనకు కొంచెం పోకో F7 అనేది కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది. ఎందుకంటే పోకో F7లో బ్యాటరీ పర్సెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం 1 అవర్ అట్లా ఎక్కువ వస్తుంది స్క్రీన్ ఆన్ టైము మనకు ఐక్యూ నియో 10తో పోల్చుకుంటే. ఫ్రెండ్స్, ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఐక్యూ నియో 10 వర్సెస్ పోకో F7 గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంచుమించు సేమ్ ఉంటుంది. కాకపోతే మనకు గేమింగ్ ఫీచర్స్ వచ్చేసి ఐక్యూ నియో 10లో ఎక్కువగానైతే ఉంటాయి అన్నమాట. పోకో F7తో పోల్చుకుంటే మనకు గేమ్స్ ఆడుతున్నప్పుడైతే సేమ్ రెండు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాకపోతే ఫీచర్స్ అయితే ఐక్యూ నియో 10లో ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఐక్యూ నియో 10లో కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే సేమ్ ఆ రెండు ఒకే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇక రెండింటిలో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, IR బ్లాస్టర్ ఉంది, NFC ఉంటుంది. సో రెండింటి ఒకే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి.
కాకపోతే మనకి ఇక్కడ చూడాల్సింది ఐక్యూ నియో 10 వర్సెస్ పోకో F7 3 విషయాల్లో బీట్ చేస్తుంది. ఒకటి మనకు IP68 68 పోకో F7లో ఉంది. ఇది డీప్ వాటర్లో పడేసిన సర్వైవ్ అవుతుంది. బట్ మనకు ఐక్యూ నియో 10 మనకు IP65 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఒక డ్రెయిన్ డ్రాప్స్ కానీ మనకు వాటర్ పడినప్పుడు కానీ సర్వైవ్ అవుతుంది. మనకు వాటర్లో మొత్తం పడేస్తే మాత్రం సర్వైవ్ అవ్వలేదన్నమాట. ఇక్కడ ఐక్యూ నియో 10 పోకో F7 బీట్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా మనకు ఐక్యూ నియో 10 పోకో F7 బీట్ చేస్తుంది అనమాట. మనకు మొత్తం మనకు గ్లాస్ ఫినిష్తో వస్తుంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. పోకో F7లో మనకు కింద పడినా సర్వైవ్ అవ్వగలదు. అదే మనకు ఐక్యూ నియో 10 చూసుకుంటే ప్లాస్టిక్తో వస్తుంది కాబట్టి మనకు ఎక్కువ సర్వైవ్ అవ్వలేదన్నమాట. సో మనకు ఇక్కడ బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా ఐక్యూ నియో 10 పోకో F7 అయితే బీట్ చేస్తుంది. డిస్ప్లే విషయంలో కూడా ఐక్యూ నియో 10 పోకో F7 అయితే బీట్ చేయడం జరుగుతుంది. ఇక మనకు వాల్యూ ఫర్ మనీ చూసినట్లయితే ఖచ్చితంగా మనకు పోకో F7 అనేది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎందుకంటే 30,000కే 12GB 256GB వేరియంట్ అయితే ఇస్తున్నారు. LPDDR5X ర్యామ్ మనకు UFS 4.1తో వస్తుంది. అయితే మనకు ఇది స్టార్టింగ్ వేరియంట్ ఉంది కదా, ఆ ఐక్యూ నియో 10 8GB 128GBతో వస్తుంది. అది కూడా UFS 3.1తో వస్తుంది. మనం దానికి 32,000 34,000 పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. మనకు వాల్యూ ఫర్ మనీ పరంగా చూసినా కానీ ఐక్యూ కంటే మనకు ఈ పోకో F7 అయితే బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అయితే మనకు ఏ విషయంలో పోకో F7 ఐక్యూ నియో 10 బీట్ చేస్తుందంటే కొంచెం గేమింగ్ ఫీచర్స్ విషయంలో, అలాగే కెమెరా విషయంలో మాత్రమే కొంచెం మనకు పోకో F7 కంటే ఐక్యూ నియో 7 అయితే బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు అప్డేట్స్ విషయానికి వస్తే ఐక్యూనేమో 3 years + 4 years అప్డేట్స్ ఇస్తుంది. మనకు పోకోనేమో 4 years + 6 years అప్డేట్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా మనకు పోకోనే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు 6 years వరకు అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మనకు పోకో F7 అయితే ఐక్యూని ఇక్కడ కూడా బీట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఇన్ హ్యాండ్ ఫీల్ కనుక చూసినట్లయితే ఐక్యూ నియో 10 కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. మనకు సింగిల్ హ్యాండ్లో మనకు ఈజీగా మనము దాన్ని హ్యాండిల్ అయితే చేయొచ్చు. కానీ పోకో F7 అయితే కొంచెం హెవీగా ఉంటుంది. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం మనకు విడ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు సింగిల్ హ్యాండ్లో యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది మనకు ఐక్యూ నియో 10తో పోలిస్తే. బట్ మనకు వెయిట్ కూడా ఐక్యూ నియో 10 అయితే తక్కువగా ఉంటుంది. నాకు తెలిసి రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పోకో F7 తీసుకోవాలని నేనైతే చెప్తాను. మనకు ఏ విధంగా చూసినా బెటర్ స్పెక్స్, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇందులో ఉంటుంది. IP68 69 రేటింగ్ కూడా ఉంది కాబట్టి పోకో F7 తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.